చేసి వాళ్ళకి కౌన్సిలింగ్. చిత్తూరు జిల్లా దిగువపల్లిలోని శ్రీ బోయకొండ కంకమ్మ ఆలయంలో భక్తులకు నిలువునా దోచేస్తున్నారని మండిపడుతున్నారు. అమ్మవారి దర్శనార్థం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం గాలివీడు గ్రామం నుంచి భక్తులు వచ్చారు. అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించే పొట్టేళ్ల రుసుములో వివాదం చోటు చేసుకుంది. 400 ఉండే ధరని ఇప్పుడు 3000 వసూలు చేస్తున్నారని భక్తులు నిలదీశారు. దీంతో భక్తులపై గుత్తేదారులు 30 మంది ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో భక్తులు ఆలయ ఈవో ఏకాంబరం దృష్టికి తీసుకెళ్లారు. భక్తులు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమీప బంధువులు కావడంతో ఈవో ఏకాంబరం గుత్తేదారులను పిలిపించి క్షమాపణలు చెప్పించారు. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం భక్తులకు 50,000 రూపాయలు గుత్తేదారుల నుంచి ఇప్పించారు. నేను ఆర్మీలో 15 ఇయర్స్ నుంచి ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. అది గాలివీడు. మేము హోటల్ తీసుకురావడానికి కింద నుంచి అక్కడ 100 రూపాయలు కట్టాం వెహికల్ కి. మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ ఒక్కొక్క హోటల్ 400 రూపీస్ కట్టమన్నారు. కట్టాం. 100 రూపీస్ వచ్చి ఆ హోటల్ మెడ కోసిన దానికి 100 రూపాయలు 300 రూపాయలు ట్రస్ట్ కు పోతుంది అని చెప్పారు దేవాదాయ శాఖ. సరైన మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ పోయడానికి మళ్ళీ అడిగారు అనమాట. సపరేట్ మళ్ళీ ఇచ్చాం. తర్వాత ఆ హోటల్ తలలు మావే. మా హోటల్ కోసినా కూడా ఆ హోటల్ తలలు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు వేలం వేశారు. సరే వాళ్ళం వేసినారు. నేను సరే మినిమం అడిగితే ఒక్కొక్క తలకి 500 దేవతాస్థానం పాట అని చెప్పారు. సార్ మా తలలే కదా ఇవి, మా హోటల్వే కదా, 500 1000 ఇస్తాము అని చెప్పారు. మేము సరే అట్లా కుదరదు, వేలం పాట వేయాల్సిందే అన్నారు. వేలం పాటకు ఎవరు రాలేదు, పబ్లిక్ ఎవరు రాలేదు. కానీ లోపల నుంచి దేవాదాయ శాఖ వాళ్ళే వాళ్ళు పాట పాడుతుంది. మేము అదేంది ఎవరైనా కానీ భక్తులు పాట పాడాలి, కొనుక్కోవాలి, మా హోటల్ తలలే కదా అని అడిగాం. ఓకే, వాళ్ళు ఏమన్నారు, మేము పాడొచ్చు, మేము అది ఇదని ఆర్గ్యుమెంట్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో టీడీపీ